Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరే రిక్షా, లాల్ సలాం ఇలాంటి సినిమాలు అందరికీ గుర్తుకు రాగానే అందరి మదిలో మెదిలే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. ఆయన సినిమాలు ఒక ఉద్యమ కెరటాలు, ఆయన సినిమాలు ప్రజల్లో స్ఫూర్తి నింపే పాఠ్యాంశాలు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారు తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే పేరుతో ఓ సినిమాను రూపొందించారు. ఆగస్టు 22న అంటే ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో ఈ సినిమా విశేషాల గురించి ఆర్ నారాయణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది సార్. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి సార్? ముఖ్యంగా అండి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ జరిగిందండి. అంటే వ్యవసాయ యూనివర్సిటీలో ఒక ఉద్యోగ కుంభకోణం జరిగింది. ఇట్స్ వెరీ బిగ్ స్కామ్, వెరీ బిగ్ స్కాండల్. 10 years బిఫోర్ అండి. ఆ స్కామ్లో కొంతమంది సాక్షుల్ని, సంబంధికులు చాలామందిని ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండడం కోసం వాళ్ళు అనేక మందిని చంపించారండి. ఇప్పుడు 100 మందిని పైగా చంపించారు. స్టిల్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ బిగ్ స్కామ్. ఎంత దారుణమా, ఎంత దుర్మార్గమైనటువంటి ఉద్యోగ కుంభకోణాలా అని ఫీల్ అయ్యానండి. అది స్ఫూర్తి తీసుకున్నాను. అది స్ఫూర్తి తీసుకొని ఈ సినిమా మొదలుపెట్టా. అంటే ఈ కథాంశం గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి మొదలు పెట్టారా సార్? రీసెర్చ్ ఏముందండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఉద్యోగ కుంభకోణాలు కాదు, ఒక వ్యాపార స్కామే కాదు. తర్వాత మన భారతదేశంలో అక్కడి నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు అనేక చోట్ల పేపర్ లీక్లు దొరుకుతున్నాయి. భారతదేశం మొత్తం దొరుకుతున్నాయి, తెలుగు 2 రాష్ట్రాలు దొరుకుతున్నాయి. అది ఓ రకంగా చెప్పండి, కాలేజీ డేస్లో, ఎడ్యుకేషన్ డేస్లో జరుగుతున్నాయి పరీక్షాపత్రాలు లీక్ అవ్వడం అనేది. అలాగే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తయారు చేస్తే అక్కడ మీకు పేపర్ లీక్లు జరుగుతున్నాయి. ఈ రకమైన పేపర్ లీక్ జరగడం అనేది ఆటోమేటిక్గా ఈవేళ చాలా కామన్ అయిపోయింది. ఈవేళ మన భారతదేశంలో చాలా తప్పు. రీసెంట్గా మీకు నీట్, ఎంబీబీఎస్ పీహెచ్డీ విషయంలో కూడా మీకు పేపర్ లీక్స్ జరిగాయి. ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతున్నాయి భారతదేశంలో. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ పేపర్ లీక్లు ఉండకూడదు. దాన్ని ఒక కళాకారుడుగా ఖండించాలి అని నేను ఈ సినిమా తీశాను సార్, యూనివర్సిటీ పేపర్ లీక్ అని. పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి సార్? విద్య సేవారంగం, అలాంటిది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే నూతన విద్యా విధానం ఆయన ప్రకటించాడండి. అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ బాగా ఎంటర్ అయిపోయింది. ప్రైవేట్ కంటే దశ బాగా పెరిగిపోయింది ఈ సరళీకరణ ఈ దశలతో పాటు. గవర్నమెంట్ సెక్టారు విద్యారంగం బాగా తగ్గుతుంది, ఇది బాగా పెరిగిపోతుందండి. ఈ పెరిగిపోతున్న దశలో పూర్తిత్వం బాగా పెరిగిపోయింది. కొద్దిమంది ప్రైవేట్ కళాశాల నడిపేవాళ్ళు విత్ దేర్ ఫ్యాషన్, దేర్ డెడికేషన్, ఇంటెన్షన్, దేర్ మోటో వాళ్ళు మంచి చేస్తున్నారు, కాదంటలేదండి. కానీ కొద్దిమంది మాత్రం నియర్లీ వ్యాపారం తయారు, నియర్లీ వ్యాపారం. అంటే మా కళాశాల చదివిన వాళ్ళే నెంబర్ 1 to 100,000 ర్యాంకులు రావాలి, మా కళాశాల చదివితేనే ర్యాంకులు వస్తాయి, మా కళాశాల చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే నోషన్ని, ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడం కోసం అది ప్రజల్లో ఇంపోజ్ చేయడం, పేరెంట్స్ మీద, విద్యార్థుల మీద ఇంపోజ్ చేసి ఆ రకంగా వాళ్ళందరినీ వాళ్ళ కాలేజీలకు అట్రాక్టెడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫీజులు దోపిడీ చేసేయడం కోసం ఇది ఒక విశ్వవిద్యాలయంగా ఒక చట్టంలాగా చేసి ఒక కుట్రలో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నారండి. అందులో భాగం ఈ పేపర్ లీకులు. ప్రశ్నాపత్రాలు ఏ అవినీతి అధికారుల దగ్గర పట్టుకొని సంపాదించి వాళ్ళ కళాశాల చదివిన వాళ్ళకి ఇచ్చేసి అందజేసి రాయించేయడం అండి. సో ట్రూస్ కాపీయింగ్, లీకేజ్ అంటే చాలా డేంజరస్ థింగ్ కదా. అక్కడి నుంచి ఈ రకంగా చేయడం వల్ల ఎప్పుడైతే అక్కడి నుంచి ర్యాంకులు నెంబర్ 1 to 10 మొత్తం అన్ని ర్యాంకులు మాకు వస్తున్నాయని ఒక మీడియాలో ఇలా ర్యాంకులు కావాలని ప్రకటించి ఈ పేరెంట్స్ మీద మొత్తం మీద ఆ భావజాలను క్రియేట్ చేసి వాళ్ళు డిమాండ్ పెంచేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, బాగా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏమవుతున్నారండి, వాళ్ళు వస్తాయనుకున్న ర్యాంకులు రావట్లా, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ ముఖాలు తల్లిదండ్రులు చూపించుకోలేక, ఊరికి వాడికి చూపించుకోలేక కొద్దిమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు.
ఒక విషయంలో అయిపోయింది. ఈ విషయంలో కరెక్ట్ కాదు. ఈ విషయంలో అనేది కేవలం కాలేజీ డేస్లోనే కాదు. ఈ పేపర్ లీకులు ప్రభుత్వాలు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను నోటిఫికేషన్ జారీ చేస్తే గ్రూప్ 1 గ్రూప్ 2కి అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని అక్కడ పేపర్ లీక్ చేయడం, అక్కడ ఒకరి బదులు ఒకరితో ర్యాంక్ చేయడం, లైక్ పేపర్ స్కామ్. ఈ రకంగా చేసుకుంటూ పోతే, ఇలా కాపీ చేసుకుంటూ పోతే దాని వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతుందా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? విద్య అనేది వెలుగునిచ్చేది, అలాంటిది అంధకారం అయిపోతుంది. అలా కాకూడదు. దో స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తి నిర్వీర్యం కాకూడదు. నిర్వీర్యం కాకుండా ఉండాలన్నా వాడి జ్ఞాన సౌధాన్ని, వాడి యొక్క మహోన్నత మానవ వనరుల శక్తితో విశ్వసౌధాన్ని నిర్మిస్తున్నారు. అలా నిర్మించాలంటే విద్య అనేది కాపీయింగ్ ఉండకూడదు. అది వెలగాలి, వెలుగునించి పంచాలి. ఎందుకంటే కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ ఆటం బాంబ్. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగసాకి హీరోషిమా చేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునాముల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. అలా కాపీయింగ్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యాపారదారులతో ఎప్పుడైతే చదువు ఇలా జరుగుతుందో, ఎప్పుడైతే కుట్రపూర్తి ఇలా పేపర్లకు జరుపుతున్నారో, ఇలా చేస్తున్న ప్రైవేట్ కళాశాలను మొత్తం రూట్అవుట్ చేయాలి. రూట్అవుట్ చేయడమే కాదు, ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల కబంధహస్తాల నుంచి విద్యని విముక్తం చేయాలి. విముక్తం చేయడమే కాదు, మొత్తం విద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే ఇలాంటి కథాంశాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? సార్ నేను గత 40 ఏళ్ళుగా సినిమాలు తీస్తూ వస్తున్నా. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు మీ యూట్యూబ్ ఛానల్తో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీరు దాన్ని షూట్ చేస్తారు, తెలియపరుస్తారు. ఒక జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఒక ఎడిటర్ రాస్తారు, ఒక ప్రజావాగ్గేయకుడు రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. అలా ఒక నాటక రచయిత రాస్తాడు ఐష్యూ మీద, ఆ దర్శకులు నటినట్లు దాన్ని ప్రదర్శింప చేస్తారు. అలాగా ఓ సినిమా సంస్థ సైనికుడిగా గత 40 ఏళ్ళుగా భారతదేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో దాన్ని స్పందించి నేను సినిమాలు తీస్తూ వస్తున్నా. ఈవేళ ఈ పేపర్ లీక్ అనేది వెరీ బిగ్ బర్నింగ్ ఇష్యూ. దాన్ని స్పందించి సినిమా తీశా. దట్స్ ఆల్ సార్. అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది, విద్యా వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎంట్రీ అవ్వటం వల్లనే ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇవన్నీ జరుగుతుందని బయట అంటున్నారు. ఇప్పుడు మీ సినిమా ద్వారా కూడా అదే చెప్తున్నారు. ఎస్ సార్. సో ఇలాంటి దాంట్లో మార్పు రావాలంటే ఈ విద్యా వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ కబంధ వ్యవస్థ నుంచి బయటికి రావాలి. ఇప్పుడున్న రోజుల్లో అది సాధ్యమంటారా సార్? సాధ్యం కావాలి. ఎందుకంటే సార్ ఈవేళ ప్రపంచం మొత్తం పోటీమయమైపోయింది. అవకాశాలు తక్కువైపోయి పాపులేషన్ చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. ఈ దశలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కన్న తల్లిదండ్రులు కాబట్టి. పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో పుట్రో నవో నట్టో ఇచ్చేవారండి. ఈవేళ దేనికి ఓన్లీ ఎడ్యుకేషన్ అండి. పల్లెటూళ్ళలో అనేక మంది రైతులు చూడండి, మీరు భూములు అమ్మేసి లేకపోతే కౌలుకి ఇచ్చేసి సిటీస్ రావడం, ఇక్కడ మకాం పెట్టడం, బిడ్డలు చదివించడం. అనేక మంది అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని దారిపోస్తున్నారు. ఎంత దారిపోస్తున్నారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదవాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలి అన్న ఆస్తి తల్లిదండ్రులు అంత బీభత్సంగా కష్టపడుతున్నారండి. కొద్దిమంది తల్లిదండ్రులు అయితే ప్రైవేట్ కళాశాల చదివితంగా చదువు కాదు, అక్కడ చదివించాలి ఎంత ఫీజులైనా సరే అని అప్పు సప్పులు చేస్తున్నారండి. అలా చదివిస్తున్నారు. కొద్దిమంది తల్లిదండ్రులు ఇంకా పేదవాళ్ళైతే చివరి కిడ్నీలు అమ్ము కూడా బిడ్డలు చదివిస్తున్నారండి. సో ఇది కండిషన్ ఇవాళ భారతదేశంలో పేరెంట్స్. సో ఇలాంటి దశలో, ఇలా చదువుతున్న దశలో ఈ కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ కళాశాలలు ఏమైతే ఉన్నాయో దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు బీభత్సంగా ఫీజులు పెంచేయడం, చదువుతున్న విద్యార్థుల మీద ఒత్తిడి పెంచేయడం, అన్నిటిని మించి ర్యాంకులు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ర్యాంకులు ఫస్ట్ ర్యాంకులు ఉన్న ఒకే క్లాసులో వాళ్ళని పక్కన పెట్టి, ర్యాంకులు రావడం ఇంకొక పక్కన పెట్టి, ఇంకో క్లాస్ని ఇంకో సెక్షన్ పెట్టి అక్కడ విద్యార్థుల్ని విభజించడం, కొంతమంది విద్యార్థులు న్యూనతాభావానికి గురైపోయి చాలామంది ఫీల్ అవ్వడం,
ఈ రకంగా ఈ చదువుల మీద ఒత్తిడి వల్ల కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఈ రకంగా న్యూనతాభావానికి గురైపోయి ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణంగా జరుగుతుందండి. ఇలా జరగకూడదు. అందుకే సుప్రీంకోర్టు గొప్పగా తీర్పు చెప్తుందండి రీసెంట్గా. హ్యాట్సప్ టు సుప్రీంకోర్టు 15 అంశాలను కూడా జారీ చేసింది. ఈ 15 అంశాలని దేశంలో అన్ని కళాశాలలకి, కోచింగ్ సెంటర్లకి పంపింది. విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంటు, విద్యార్థుల సమాజానికి చాలా అవసరం, విద్యార్థులను జాతి కాపాడుకోవాలి, అటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకూడదు. అందుకని మీరు సైకాట్రిస్టులను పంపించండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వండి. అన్నింటిని మించి ఈ 15 అంశాలను కూడా మీరు అమలు చేయండి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచకండి అని ఎంత గొప్పగా చెప్పింది సుప్రీంకోర్టు. చెప్పడమే కాదు, ఈ 15 అంశాలతో పాటు సుప్రీంకోర్టు గొప్పగా ఏం చెప్పిందంటే ఎవరైనా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ దాని మూలం ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ తత్వవేత్త ప్రముఖ రచయిత ఆల్బర్ట్ కాము చెప్తాడు, ఏ మనిషిని ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఎవరు, దాని రూట్ ఎవరు, ఆ రూట్ని తీసేయాలంటాడు ఆ మహానుభావుడు. అది సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రూట్ ఏంటి? ఈవేళ ఈ ఒత్తిడి, ఈ వ్యాపారం, ఈ కుట్రలు కుతంత్రాలు, ఈ విద్య అనేది ఈ మాఫియా చేతిలో పడిపోయి ఈ రకంగా చేయడం వల్ల, ఇంపోజ్ చేయడం వల్ల ఒత్తిడి మీరిపోయి బీభక్తి జరుగుతుంది. అది జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే వైద్యని మనం జాతీయం చేయాలి, ప్రభుత్వం నడపాలి. బికాజ్ సంక్షేమ రాజ్యం కాబట్టి. ప్రపంచంలోనే పెట్టుబడిదారు వ్యవస్థ కంట్రీస్ కూడా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా వైద్యని యూరోప్ కంట్రీస్ చాలా దేశాలు ఫ్రీగా ఇస్తాయి ప్రజలకి. అయ్యే బేర్ చేస్తాయండి. అది మీరు బేర్ చేయండి. బేర్ చేస్తే ఈ కష్టాలు ఉండవు, అందరికి ఈక్వల్ అవకాశాలు వస్తాయి, సెక్షన్స్ ఉండవు. ఈ సెక్షన్స్ ఇవాళ ఏమైపోయాయి? మీకు బాగా డబ్బున్న వాళ్ళందరూ చదువుకునే ప్రైవేట్ కళాశాలలు అయిపోతూ గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు అనే నోట్స్ వచ్చేస్తుంది. అంటే విభజించబడిపోయింది ఇవాళ రెండు రకాలుగా. అలా కాకూడదు. సో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తున్నట్టాడినా. సో విద్యని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలంటాడినా, ఉద్యోగాలను అందరికీ కూడా కల్పించాలంటాడినా. సో రాజ్యాంగ హక్కుల ప్రకారం ఈ విద్య వైద్య అందరికీ సమానంగా చెందాలంటే, సమాన అవకాశాలు రావాలంటే మొత్తం ప్రభుత్వమే విద్యారంగం నడపాలి. సుప్రీంకోర్టు కూడా అలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది సంక్షేమ రాజ్యం అని చెప్పడం, నేను ఫీల్ అవ్వడం, నాతో పాటు మీలో కూడా ఫీల్ అవ్వడం, అందరి సంక్షేమ దృష్ట్యా అలా ఫీల్ అయిందే నేను చెప్పిన సినిమా ఇది, యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.